ఇయర్స్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మనము మెథడాలజీ చెప్పుకుంటున్నాము, ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము, మదింపు మూల్యాంకనము అధ్యాయం 8. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాము. ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ది వచ్చేసి గణిత కృత్యాలను నిర్వహించుట దత్తగణిత సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించగల సామర్థ్యమే గణిత సామర్థ్యము అని నిర్వచించింది ఎవరండి? ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2014 అండి. సో ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే వీటి నుంచి దాదాపుగా ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయండి. అందుకోసం అని చెప్పి తెలుగు అకాడమీ బుక్, ఈ ప్రాక్టీస్ బిట్స్ బుక్ రెండు కూడా ఇంపార్టెంట్ అండి డిఎస్సి వాళ్ళకి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్, సామర్థ్యము అంటే వ్యక్తులు కలిగి ఉన్నట్లు భావించే ఒక నిర్దిష్ట మొత్తంలో ప్రజ్ఞ నిర్వచించింది ఎవరు? జూ బోలర్. నెక్స్ట్, ఆధునిక జీవనానికి అభివృద్ధి చెందుతున్న అవసరమైన కారకం ఏంటి? గణిత సామర్థ్యం. ఒక దృక్పథం ప్రకారం గణిత సామర్థ్యాల్ని 3 రకాలుగా వర్గీకరించారు. అవేంటివి? భావనాత్మక అవగాహన, విధానపరమైన పరిజ్ఞానము, సమస్య పరిష్కారము. ఈ 3 వస్తాయండి. విశ్లేషణ సామర్థ్యం రాదు. గణిత సామర్థ్యాల్ని 3 రకాలుగా వర్గీకరించారనమాట ఒక దృక్పథం ప్రకారం. నెక్స్ట్, 5th బ్లాంక్. భావనాత్మక అవగాహనకు గణిత సామర్థ్యానికి చెందనిది ఏంటి? భావనలకు సంబంధించిన విధానాలను ఉత్పత్తి చేయటం చెందదండి. ఉత్పత్తి చేయాలి. ఇక్కడ భావనలకు సంబంధించిన ఉదాహరణలను ఉత్పత్తి చేయుట, భావనలకు సంబంధించిన విధానాలు కాదండి ఇక్కడ. తర్వాత సూత్రాలను గుర్తించుట, వినియోగించుట, యథార్థాల నిర్వచనాలు తెలుసుకుంటా అనువర్తించడం, ఇవన్నీ వస్తాయి. కానీ విధానాలు ఉత్పత్తి చేయటం ఉండదు. భావనలకు ప్రాతినిధ్యం వహించుటకు గుర్తులు, చిహ్నాలు, పదాలు గుర్తించు గణిత సామర్థ్యం భావనాత్మక అవగాహనకే చెందుతుంది. సూత్రాలను గుర్తించుట, అనువర్తించుట లక్షణంగా గల గణిత సామర్థ్యం వచ్చేసి సమస్య పరిష్కారం. ఇక్కడ అన్ని సూత్రాలను కదా గుర్తించడం, అనువర్తించడం. కాబట్టి గణిత సామర్థ్యమైన విధానపరమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే అంశాలు వచ్చేసి గ్రాఫ్లను, పట్టికలను నిర్మించడము, జామితీయ నిర్మాణాలను అమలు చేయడము, జామితీయ నిర్మాణాలు సవరించడము, క్రమంలో ఉంచడం అండి. ఇవి విధానపరమైన పరిజ్ఞానం. ఇది నూతన సందర్భాల వివేచన ఉపయోగించడం కాదు. నెక్స్ట్, క్రింది వాటిలో సమస్య పరిష్కారం గణిత సామర్థ్య లక్షణానికి చెందని అంశం ఏంటి? సమస్యలను గుర్తించి రూపొందించడం చెందుతుంది, దత్తాంశపు స్థిరత్వాన్ని నిర్ధారించడం చెందుతుంది, నూతన సందర్భాల వివేచన ఉపయోగించడం చెందుతుంది, సూత్రాలను గుర్తించుట, వినియోగించడం చెందదండి ఇక్కడ. నెక్స్ట్, సమస్య పరిష్కార విధానాన్ని విద్యార్థులు ప్రదర్శించే పరిస్థితులు ఏంటి అన్నప్పుడు, సమస్యలను గుర్తించి రూపొందించినప్పుడు, దత్తాంశపు స్థిరత్వాన్ని నిర్ధారించినప్పుడు, వ్యూహాలు, దత్తాంశ నమూనాలను ఉపయోగించడం, ఇవన్నీ చేస్తారనమాట. విద్యార్థులు ప్రదర్శించే పరిస్థితులు చేస్తారు కానీ చేయరు. అది సూత్రాలను గుర్తించుట, వినియోగించినప్పుడు చేయరు. నెక్స్ట్, 11వది గణిత సామర్థ్యాలను పరీక్షించే నికష యొక్క ఉపనికష కానిది ఏది అన్నారు? గణిత సూత్రాలండి. టెస్ట్ ఆఫ్ ఎర్లీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్లో పరీక్షించబడే గణిత సామర్థ్యాలు ఏంటి అంటే సంఖ్యా నైపుణ్యాలు, సంఖ్యా అక్షరాస్యత, గణన నైపుణ్యాలండి. గణిత చిహ్నాలు, గుర్తులు రావు. టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్ రచయితలు ఎవరు? విర్జినా బ్రౌన్, తర్వాత మేరీ ఈ క్రోనిమ్, డయానా బైరాంట్ అండి. జే బరూడి లేరు. టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్ ఎంతమంది విద్యార్థులకు నిర్వహించవలసిందని ప్రామాణీకరించబడింది అంటే 1456 మంది. 6085 అనే సంఖ్యను గమనించి వీలైనంత పెద్ద సంఖ్యను తయారు చేయడానికి అందులో గల అంకెల క్రమాన్ని మార్చుము అని సమస్య పరీక్షించే గణిత సామర్థ్యమే సంఖ్యా అవగాహన అవుతుంది. పరీక్షలు, సిలబస్, బోధనా పద్ధతులు, బోధనా సామాగ్రిని కలిగి ఉన్న వ్యవస్థ, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా అభ్యసనం అనేది బట్టి స్మృతి అనే భావనను కలగజేసింది అని వ్యాఖ్యానించింది ఎవరు? ఇక్కడ బిఎస్ బ్లూమ్ గారు. పిల్లల ప్రగతిని, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాలు, పనులు, ప్రక్రియలన్నింటినీ కలిపి మదింపు అని పేర్కొంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఈ క్రింది వారిలో మదింపుకు సంబంధించని అంశమేమిటి అంటే జ్ఞాపక శక్తికి, సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తుంది.
ఇది మదింపు సంబంధించిన అంశం అండి. ఇవన్నీ అవుతాయి. నిరంతర సమగ్ర మూల్యాంకానికి ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంది. సరళమైనది అవసరాన్ని బట్టి మార్చవచ్చు. నెక్స్ట్, నిర్దిష్ట కాలానికి పరిమితం కాకుండా సమగ్రంగా నిరంతరంగా జరుగు ప్రక్రియే మదింపు. మదింపు లక్షణాలు వచ్చేసి మనకి పిల్లలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రూపొందుతుంది. సరళంగా మార్పు చేర్పులకు విలువగా ఉంటుంది. ఇంకా తరగతి గదిలో పిల్లలందరికీ వారి వారి ప్రత్యేకతలు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఇక్కడ ఒకే రకమైన కాదండి. నెక్స్ట్, విద్యార్థి యొక్క సాధన లేదా నిష్పాదనను ఉపాధ్యాయునికి మార్కుల రూపంలో తెలియజేయనదే మాపనము. రేవంత్ ఒక గణిత పరీక్షలో 25 మార్కులకు గాను 23 మార్కులు పొందినాడు. అయినా ఆ ఫలితమే మాపనం అవుతుంది. మాపనం అనగా వివిధ అంశాల దృగ్విషయాల స్థాయిని సాధ్యమైనంత ఖచ్చితంగా వ్యక్తపరచడానికి వాటికి సంకేతాన్ని లేదా గుర్తును కేటాయించు ప్రక్రియ అని నిర్వచించిన వారిలో ఒకరు బ్రాడ్ఫీల్డ్ గారు. క్రింది వారిలో జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చే అంశమే మాపనము. విద్యార్థులు తమను తాము పరీక్షించుకుంటూ సరిచేసుకుని మదింపు విధానమే అభ్యసనతో పాటు మదింపు. విద్యార్థికి సంబంధించిన నిరంతర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం ఏమిటి? సమగ్ర అభివృద్ధి. ఒక కార్యక్రమానికి కానీ ఒక విధానానికి కానీ సంబంధించిన నిర్ణీత లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడినవి అనే విషయానికి విలువ కట్టడమే